మన పరలోకపు తండ్రికి క్రీస్తునామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆదికాండము 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు చదువుకుందాం. సీనారు రాజైన అమ్రపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఎలాము రాజైన కదొర్ల ఏమోరు, గోయుల రాజైన తీదాలు అను వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమెర్ర రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, షెబయీయుల రాజైన సెమెబేరుతోను, షోయారాను బెలారాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దూము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లా యోమరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లా యోమరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అస్తారోతు కర్నాయిములో రెఫాయీలను, హాములో జూజీయులను, షానే కిర్యతాము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు ఓరీయులను అరణ్యం దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి షేయూరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఎనిమిష్మాతునకు వచ్చి అమాలేకుల దేశమంతటిని, అర్షాషోను తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయీము రాజును, షోయారాను బెలారాజును బయలుదేరి సిద్దూము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లా ఏమోరు, గోయీల రాజైన తీదాలు, సీనారు రాజైన అమ్రపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దూము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకుని పోగా, తప్పించుకొనిన ఒకడు వచ్చి ఎబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును అనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడవలని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంటబెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మనులు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లా ఏమోరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని
నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారినైనను నీ వాటిలో ఏదినైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పొడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎస్కోలు, మమ్రే అని వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను. ఈ కొద్ది వాక్యం మన అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమెన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.